కృష్ణప్రసాద్ అంట. అతను మీకేమైనా తెలుసా? తెలుసా అంటే తెలుసు. పదండి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇంటికా? అతన్ని కలిసి మాట్లాడాలి. ఎవరు? ఈ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? నా ఇంటికొచ్చి నన్నే నువ్వెవరు అని అడుగుతున్నావా? నీ ఇల్లా అంటే ఈ ఇంట్లో ఉన్న బ్రహ్మరాక్షసివి నువ్వే అన్నమాట. నా ఇంటికొచ్చి నన్నే బ్రహ్మరాక్షసి అంటావా? నిన్ను ఓహో, అన్నీ తెలుసంటే పక్కన చేరి మా అమ్మని ఎంకరేజ్ చేస్తున్నావన్నమాట. అందుకే నా గుడికొచ్చావు? పాపం ఆ అమ్మాయికేం తెలీదురా. ఏదో నాతో గుడికి రమ్మంటే వచ్చింది అంతే. మీరుండండి ఆంటీ. హలో, ఆ అంకుల్ మీద నా మీద ఎగరడం కాదు. ఆంటీ బాధపడకుండా చూసుకోండి. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రామ్మా. సరే పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఆగు. ఎక్కడికి నువ్వు వచ్చేది? మా ఇంటి గేటు దాటి వచ్చావంటే తైతక్కలాడ్డానికి ఆ కాళ్ళు పనికి రాకుండా చేస్తాను. మైండ్ ఇట్. అరే ఈ తల తిక్కేంటి ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు? ఇదంతా ఆ మనిషి వల్లే. ఆ మనిషి వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ తల తిక్కతో ఇన్ని మాటలు అనిపించుకోవాల్సి వచ్చేది కాదు. కూర్చో. అమ్మాయిని చూడు బాబు. చూడరా. చూసేదేముందండి, అపూర్వ గారు మా ఇంట్లో అమ్మాయి ఉంది అన్నప్పుడే ఆ సంబంధం ఖాయం చేసుకున్నాం. అమ్మాయి ఎలా ఉన్నా అపూర్వ గారి మీద ఉన్న గౌరవంతో అమ్మాయే మా కోళ్ళని ఫిక్స్ అయిపోయాం. ఏమండి చూసారా మా వదినంటే వాళ్ళకి ఎంత గౌరవమో? మా అపూర్వ మాట మీద మీకున్న అభిమానం నాకు అర్థమవుతుంది. కానీ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడాలి కదా. అయ్యయ్యో, ఎంత మాట! మీ అమ్మాయి అని చెప్పిన తర్వాత కూడా మేము ఇష్టపడకపోవటమా? అపూర్వ గారిని చెప్పమానండి. ఈ క్షణమే ఇప్పుడే మా బాబుతో తాళి కట్టించేస్తా. కాపురం చేయాల్సింది వాళ్ళిద్దరూ. ఒకసారి చూసి నచ్చిందని ఆ అబ్బాయిని చెప్పమనండి. రేయ్, పెద్దావిడ అడుగుతుంది, నీ నోటితో నచ్చిందని చెప్పరా? నచ్చిందండి. అక్క బాగున్నాడే. విన్నారా? మేము అపూర్వ గారి మాటను కాదనం, వీడు మా మాటని కాదనడు. ఇందు, నువ్వు అబ్బాయిని చూడమ్మా. చూసలా తలదించుకోవడం కాదు, ఆ అబ్బాయి నచ్చాడో లేదో మా అందరికి చెప్పు. మా ఇందుకు కూడా మీ అబ్బాయి నచ్చాడు కాబట్టి ఒకేసారి నిశ్చితార్థం చేసుకుని తాంబూలాలు మార్చుకుంటే సరిపోతుందిగా. మీరే ఉంటారు? మీ మాటకి ఎదురు చెప్పగలమా? మీరు ఎలా అంటే అలా.
ఒక నిమిషం ఆగండి. మనం మాట్లాడుకుంటున్నాం. కృష్ణప్రసాద్ ఏం మాట్లాడటం లేదేంటి? అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డ తర్వాత ఇంకా కృష్ణప్రసాద్ మాత్రం ఏమంటాడు బావా? ఏం కృష్ణప్రసాద్? మీరు పెద్దవారు, మీకు ఎలా ఇష్టమైతే అలాగే చేయండి. నువ్వేమంటావమ్మా? నాదేముందన్నయ్య, మీరు సరే అంటే నాకు సరే. అందరూ సరే అన్న తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థం జరిపించుకొని పెళ్లికి ముహూర్తం పెట్టించేద్దాం. అయ్యా, వచ్చే నెల 16వ తారీఖున రాత్రి 7:25 దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. ఏమంటావు కృష్ణప్రసాద్? పిల్లలిద్దరూ ఇష్టపడ్డాక ఇక నేను అనడానికి ఏముంది? అనడానికి ఇంతకన్నా మంచి సంబంధం తను తీసుకురాగలడా బావా? ఒకసారి వచ్చిన సంబంధం ఏమైందో చూశాం కదా బావా. ఏదో ఇందు కూడా నా బిడ్డ లాంటిదే కాబట్టి ఏరి కోరి తన కోసం ఇంత మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇరువురు సంబంధం ఓకే అనుకున్నారు కాబట్టి నిశ్చయ తాంబూలాలు మార్చుకుంటే సరిపోతుంది. నా కూతురు పెళ్లి కూతురు కాబోతుంది. తొందరగా తాంబూలాలు మార్చుకుందాం. అమ్మా, ఏంటిందు? ఒక్క నిమిషం, నీతో నాన్నతో మాట్లాడాలి. మా అమ్మాయి మాతో ఏదో మాట్లాడాలంట. మాట్లాడండి వదిన గారు. ఏం మాట్లాడాలనుకుంటుందో ఏమో. ఏమండి, ఒకసారి రండి. రా ఇందు. అత్తయ్య, మీరు కూడా రండి. పద. ఎదురుగా వాళ్ళుంటే పక్కకెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు ఏమనుకుంటారే? మాట్లాడుకుంటే ఏముంది అత్తయ్య గారు. ఇందు, నువ్వు చెప్పు. నీకు అబ్బాయి నచ్చాడని చెప్పావు కదా? నచ్చాడు. ఇప్పుడు తాంబూలాలు ఎవరు తీసుకుంటారు? ఇంకెవరు? మీ అమ్మా నాన్న. వద్దని చెప్పడానికే పక్కకి రమ్మన్నాను. ఏమ్మా? మీరు తీసుకుంటే మళ్ళీ ఎక్కడ ఈ సంబంధం కూడా చెడిపోతుందేమో అని నా భయం. ఎందుకు చెడిపోతుంది? మొన్నెందుకు చెడిపోయింది? నాకొచ్చిన సంబంధం మళ్ళీ ఎక్కడ ఆ ఇంటికి పంపిస్తారేమో అని నా భయం. అంటే ఆ రోజు అనుకోకుండా జరిగిన పొరపాటమ్మా అది. పొరపాటని మీరు అన్నా మీ కూతురు మీద ప్రేమతో పంపించారని నాకు తెలుసు. ఇప్పుడు ఈ సంబంధం ఖాయమైనందుకు మీరు సంతోషపడ్డం కన్నా బాధ ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. నువ్వు నా కూతురువే కదమ్మా. అలా మీరు అనుకుంటే నాకొచ్చిన సంబంధం ఆ ఇంటికి ఎందుకు వెళ్తుంది? హిందూ, నాన్నతో అలాగేనా మాట్లాడేది? నాన్నలా ఆలోచిస్తే అలా చేస్తారా? చెడిపోయిన సంబంధం గురించి బాధపడుతున్నానని, ఎలాగైనా నాకు మంచి సంబంధం తీసుకురావాలని అత్తయ్య తీసుకొచ్చిన సంబంధం ఇది. విన్నారుగా, అత్తయ్య మాట కోసం నేనెలా ఉన్నానో ఏంటని ఆలోచించకుండా పెళ్లి కొప్పుకున్నారు. ఈ కూతురు రంగు తక్కువ ఉంది, ఆ కూతురు రంగు ఎక్కువ ఉందని ఈలాగా ఆలోచించుంటే నాకు ఈ సంబంధం కుదిరేదే కాదు.
మీ నాన్న నువ్విదేనా అర్థం చేసుకున్నది? నాకు అర్థమైంది ఇదే. అందుకే నా గురించి ఆలోచించి నన్ను ఇంతగా ప్రేమించే అత్తయ్య మావయ్య నా తల్లిదండ్రుల స్థానంలో తాంబూలాలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందు, కన్న తల్లి తండ్రిని కాదని వాడి తాంబూలాలు తీసుకోవడం ఏంటి? అలా అయితేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇప్పుడే వెళ్ళి నాకు ఈ పెళ్లి వద్దని చెప్పేస్తాను. వద్దమ్మా. నా పిల్లలు నన్ను అపార్థం చేసుకోవడానికి నేను పుట్టానేమో. నాకన్నా దురదృష్టవంతుడు ఎవరు ఉండమ్మా. నీకు నచ్చినట్టే చేయమ్మా. కూర్చో. ఏంటమ్మా మాట్లాడావా? తాంబూలాలు వాళ్ళమ్మ నాన్న కాదంట, మీరిద్దరూ తీసుకోవాలట. అవునా? అపూర్వ గారి చేతుల మీదుగా తాంబూలాలు తీసుకునే అదృష్టం కూడానా? మీ అమ్మా నాన్న ఉండగా మేమెలా? కాసేపు అలా అనుకుందాం బావా. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుందాం. తను సంతోషపడుతుంది. మనం మన కోడలు కోరిక కాదంటే మరి ఫీల్ అవుతుంది కదా. సరే కానివ్వండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైశ్చరాష్ట్రం ధారయతాం యుతం. ఏం బావగారు, మరి మా అబ్బాయికి ఏమిస్తారు, ఏం చేస్తారు? మేమేమి ఇస్తామండి? మీరెంతో అభిమానించి గౌరవించే అపూర్వ గారు ఇక్కడే ఉన్నారుగా, ఆవిడ్నే అడగండి. మీరేమడిగినా కాదనకుండా ఇచ్చేస్తారు. ఏముంది అపూర్వ గారు, మిమ్మల్ని వేరే అడగాల? అబ్బాయి ఆఫీస్కి వెళ్ళడానికి ఒక కారు, ఆ పక్కనే ఉన్న చిన్న బంగ్లా, 5 ఎకరాల మామిడి తోట, మీరు అడిగినవన్నీ తప్పకుండా ఇస్తాం.
హే నైనా తలాంగ్ తక్కజం తక్కజం తలాంగ్ తక్కజం. ఏంటో 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని 4 రోజులు నీతో పరిచయానికి నాకు డ్యాన్స్ వచ్చేసింది. అయ్యయ్యో ఏమైంది? మిమ్మల్ని ఎగతాళి చేశానని ఫీల్ అవుతున్నారా? చచ్చా, మీ డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్తున్నాను. మీ గురించి కాదులేండి. మరి ఎందుకు మనకి నచ్చింది అందరికీ నచ్చకూడదు అనుకుంటారు? నాకు నచ్చకపోవడమా? మనకు ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి. అందరూ నచ్చుతారు. అందరూ. అబ్బా మీరు కాదండి. మరి ఎవరి గురించండి? మాకు తల తిక్కున్నాడు. తల తిక్క? ఇక్కడ తైతక్క, అక్కడ తల తిక్క. ఇదేదో మ్యాచ్ అవుతుంది. అన్నయ్య గురించి కాదు కదా. సర్లే, ఒకరి గురించి మనకెందుకు? ఏదో హోమం చేస్తున్నాడు అన్నారు, అయిపోయిందా? జరగనిస్తే కదా. ఎవరు? ఆ ఆంటీ వాళ్ళ అబ్బాయి. ఏం చేశాడు? కొడుకి ప్రాణాలకి ప్రమాదమని ఆ తల్లి అల్లాడిపోతుంటే అది ఆ కొడుకు అర్థం కావట్లేదు, ఆ తండ్రికి అస్సలు అర్థం కావట్లేదు. అయినా అతని తండ్రి కొడుకు ప్రాణాలకి ప్రమాదం, హోమం చెయ్యాలి అంటే వస్తాను అన్నాడు. తీరా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అలాంటి వాళ్ళని ఏమనాలి? అయ్యయ్యో ఏమంటాంలే, పెద్దవాళ్ళని ఏమంటాం? ఎందుకు అనకూడదు? కృష్ణప్రసాద్ అంట. ఆయన ఎవరో నాకు కనిపించాలి, అప్పుడు చెప్తాను అతని సంగతి. అంటే అతనికి ఏం సమస్య ఉందో, ఎందుకు రాలేకపోయాడో మనకు తెలియదు కదా. ఏ సమస్య ఉన్నా కొడుకు కన్నా ముఖ్యమా? అంటే కాదు, కానీ కానీ ఏంటండి? కానీ బిడ్డ ప్రాణం పోతుంది అంటే ఆ తల్లికి ఎలా ఉంటుంది? తల్లికి బిడ్డ 9 నెలల కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా పెంచుకుంటుంది. బిడ్డకేదైనా చిన్న గాయం అయితేనే తట్టుకోలేని ఆ తల్లి ఏకంగా ఆ బిడ్డ ప్రాణమే పోతుందంటే ఆ తల్లి మనసు ఎంత అల్లాడిపోతుందో. ఈ హోమం జరిగుంటే ఆమెకు ధైర్యం, తన బిడ్డకి ఏమీ కాదు అన్న నమ్మకం వచ్చుండేది. హోమం జరగలేదు. వాళ్ళ అబ్బాయి వచ్చి నువ్వెందుకమ్మా అతని గురించి ఆలోచిస్తావని ఆవనే 4 మాటలని తీసుకువెళ్ళిపోయాడు. అంటే నీ బాధ నాకు అర్థం అవుతుంది. ఆ కృష్ణప్రసాద్కి అర్థం కావట్లేదే. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. అవును, అతను మీకేమైనా తెలుసా? తెలుసా తెలీదా? కరెక్ట్ గా చెప్పండి. తెలుసు అంటే తెలుసు తెలుసు. అయితే వెళ్దాం పదండి. ఎక్కడికి? ఎక్కడికేంటి, అతన్ని కలిసి మాట్లాడాలి. ఎందుకు? హోమం కూడా జరగలేదు కదా. కాబట్టే కలవాలి అంటున్నా. అతను తెలుసంటే అతని ఇల్లు కూడా తెలిసే ఉంటుంది కదా. పదండి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. పదండి. ఇంటికా? ఎందుకు? వాళ్ళ ఇంటికి వెళ్దామంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? నువ్వు డాన్సర్ అనుకున్నాను, ఫైటర్ కూడానా? టాపిక్ మార్చకండి. నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తారా లేదా? అది ఎలాగో వేలు పట్టుకొని మన ఇంటికే రావాలి. ఇప్పుడే ఇలాంటి ఎంట్రీ ఇస్తే మరి ఫ్యూచర్లో పరిస్థితి ఏంటో ఏంటో. మాట్లాడరేంటి? మీకతను ఎలాంటి వాడో అర్థం కావట్లేదు. చిన్నప్పుడే భార్యని 2 పిల్లల్ని వదిలేసి తన దారి తను చూసుకుంటే ఆ చిన్న వయసులోనే పెద్ద కొడుకు పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుని గొప్ప స్థాయికొచ్చాడు. తన తల్లిని ప్రాణంగా చూసుకుంటున్నాడు. చెల్లిని గొప్పదాన్ని చేయాలని కష్టపడుతున్నాడు. తండ్రిచ్చే ఆస్తుల్ని పంచుకునే కొడుకుల్ని చూసుంటారు. తండ్రి వదిలేసిన బాధ్యతల్ని చిన్న వయసులోనే తీసుకున్న అలాంటి గొప్ప కొడుకుని ఎక్కడ చూసుండరు.
ఆయన్ని బాధ పెట్టిన అలాంటి మనిషిని నేను చూడాలి. ఆయనతో నేను మాట్లాడాలి. పదండి. అదే ఏంటి, ఒక ఫ్రెండ్గా నాకు ఈ సాయం కూడా చేయరా మీరు? అయ్యో, నువ్వు అడిగితే చేయకపోవడమా? చేస్తాను. కాకపోతే ఇంటికి పోవాలి అంటే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందేమోనని. నేనెందుకు పోతాను? నాకేం ఇబ్బంది అవుతుంది? అంటే రేపేం జరుగుతుందో నీకు తెలీదు, నాకు మాత్రం పెద్ద క్లారిటీ ఉంది. ఏంటి మీకున్న క్లారిటీ? ఎందుకు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు? అదే ఆ ఇంట్లో బ్రహ్మరాక్షసి ఉంటుంది. మనిషికి ఎక్కువ, రాక్షసికి తక్కువ అన్నమాట. తనతో నువ్వెక్కడ ఫైట్ చేయాల్సి వస్తుందేమోనని, తను నిన్నేమన్నా అంటుందేమోనని. నాకేం కాదు, అలాంటి వాళ్ళకి అస్సలు భయపడే రకం కాదు నేను. మీరు పదండి. తప్పదనుకుంటా.